హలో హాయ్ అండి, అందరికీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయని కోసుకుని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 4 టమాటాలు, ఒక ములక్కాయ 6 ముక్కలైంది, చిన్న మెంతి కూర నీట్గా కడుక్కుని ప్లేట్లో పెట్టుకున్నాను, బీరకాయ తరుక్కుని పెట్టుకున్నాను, 3 పెద్ద సైజు బీరకాయలండి. ఇప్పుడు వీటితో ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఎర్రగా వేగిన ఉల్లిపాయలు, మెంతి నీట్గా కడుక్కున్న చిన్న మెంతం వేసేయాలి. వేసేసి ఇందులో నీటి చెమ్మ పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఆయిల్ కూడా నేను లైట్గా యూస్ చేస్తాను. ఉప్పు కారం కూడా నార్మల్గానే వాడతాను నేను. ఆకు వేగుతుంది కదా, దీంట్లో ఉన్న నీటి శాతం అంటే నీటి చెమ్మ వల్ల కొంచెం స్లోగా కుక్ అయ్యి ఆకు లైట్గా అలా డల్గా అవుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత నేను హైలో పెట్టుకుంటున్నాను. కొంచెం ఇది ఫ్రై అయితే మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. అందరూ కూరగాయలు కోసే పద్ధతిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. నేను ఎలా కట్ చేస్తానో కూరగాయలు అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను టమాటోలు కట్ చేస్తే ఈ మధ్య భాగాన్ని తీసేస్తాను. ఇది క్యాన్సర్ కారకం అంట. అందుకని నాకెందుకో ఈ మధ్యలో పీస్ వేయబుద్ధి కాదు. ఇంకా చుట్టూ ఉన్నది వేసుకుంటాను. అప్పుడప్పుడు టమాటో ఫ్రై చేసినప్పుడు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే గింజలు కూడా తీసేసుకుంటూ ఉంటాను. ముచ్చిక నుంచి ఇంత బాగానే తీసేస్తూ ఉంటాను. దీంట్లో చిటికెడు పసుపు వేగిపోయి ఇలా లైట్గా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్ని బాగా తిప్పుకోవాలి, కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ములక్కాయ యాడ్ చేసుకోవాలి. ములక్కాయ కాస్త లైట్గా పచ్చివాసన పోయినాక టమాటో యాడ్ చేసుకుని డీప్గా ఫ్రై చేస్తూ ఉండాలి. బీరకాయ వేగుతుంది. ఇందులో నుంచి కాస్త నీటి చెమ్మ వచ్చినాక ఇక్కడ చూస్తున్నారా, నీరు వచ్చినాక బీరకాయల నుంచి నీరు వదులుతుంది కదా, అప్పుడు మనం ములక్కాయ వేసుకోవాలి. ములక్కాడ వేసుకుంటున్నాను. ఆ ములక్కాయని ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఆ బీరకాయలో ఉన్న వాటర్తోని ములక్కాయ హాఫ్ మట్టికి కుక్ అయిపోతుంది. మనకి మిగతాది టమాటో ద్వారా కుక్ అవుతుంది. లేకపోతే కాసిని నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా బాగా కుక్ అవుతుంది. ఈ టైంలోనే మనం టమాటో వేయాలి. కంప్లీట్ 4 టమాటోలు వేసుకున్నాను. టమాటో వేసి అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను నేను. ఇందాక 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి, అందుకనే 1 స్పూనే వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ లాస్ట్లో మనం చూసినప్పుడు వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది అంతే. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ఎందుకు వేసుకున్నామంటే అన్ని ముక్కకి బాగా పట్టాలి ఉడికేటప్పుడు వేగేటప్పుడు అన్న ఉద్దేశంగా. బీరకాయ నీళ్ళు మనకి లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా, దాంట్లోనే ఇవి స్టీమ్ అయి కుక్ అయిపోతాయి. వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇది ఇలా వేగుతున్నప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న పాట, టైంపాస్గా. మాటేరాని చిన్నదాని ఆ సాంగ్లో నుంచి చరణమని. వెన్నెలల్లి పూలు విరిసి తేనెలు చీలికేను చంత చేరి ఆదమరిచి ప్రేమలు కోసరేను చందనాల జల్లు కోరిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలి
నింగిన పొడిచెను కన్నె పిల్ల కలలే నాకికలోక సన్నజాజి కళలే మోహన రాగ అలకల ఉలుకుల చిలకల కులుకు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. బాగుందా? ఇంకా కుక్ అవ్వాలండి, టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం. ఇప్పుడే చూసుకుని కాస్త ఉప్పు యాడ్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే 2 స్పూన్స్ ఉప్పు, 1.5 స్పూన్ కారం. బీరకాయ ఇంకా బాగా కుక్ అవ్వాలి, ఆయిల్ పైకి తేలితే మన బీరకాయ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. 2 నాటుకోడి పిల్లలు తీసుకున్నామండి, ఇది చిన్ను, ఇది మున్ను. నచ్చాయా మీకు కూడా? చిన్నో చిన్నో నచ్చిందా? చిన్ను మున్ను. చూస్తున్నారు కదా, టమాటా మొత్తం స్మాష్ అయిపోయింది, ములక్కాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను అది ఉడికిందా లేదా కూడా మీకు చూపిస్తాను. ఇంకొకటి, ఇది అయిపోయింది అని మనం తెలుసుకునే ప్రాసెస్ ఏంటంటే లైట్గా అడుగంటుతూ ఉంటుంది. ఈ వాటర్ కూడా అంత కనిపించదు అడుగంటేటప్పుడు, అంటే ఇంకా ప్రాసెస్లోనే ఉంది, అయిపోవడానికి దగ్గర పడుతుంది. మనం ములక్కాయని ఇలా ప్రెస్ చేసి చూస్తే గరిటె దిగేలా ఉండాలి, అది కుక్ అయిపోయినట్టే. గరిటెతో చేతిలోకి తీసుకుని కూడా ప్రెస్ చేసి చూడవచ్చు. సరేనండి, మరి కర్రీ అయిపోయింది, అడుగు అంటడానికి కూడా వచ్చేసింది. కర్రీ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయింది, చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చూసాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ములక్కాయ, టమాటా, బీరకాయ, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో నాన్ వెజ్ వేసుకున్నా, అంటే మటన్లో, చికెన్లో వేసుకున్నా బాగుంటుంది ఈ కాంబినేషన్. రొయ్యల్లో, బొమ్మిడాయిల్లో కూడా వేసుకున్నా బాగుంటుంది. ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, బాయిల్డ్ ఎగ్స్. బాయ్ అండి, ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.